మనం వెళ్ళే గుడి కానీ పుణ్యక్షేత్రాలు కానీ ఎంతమంది దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి? ప్రధాన ఆలయంతో పాటు ఓ 5-6 ఉపాలయాలు ఉంటాయి. కానీ ఓ ఆలయంలో మాత్రం ఒకటి తక్కువ 1 కోటి మంది దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. దట్టమైన పచ్చని అడవి మధ్యలో కొండ మధ్యలో ఉన్న ఆలయంలో అడుగు పెడితే అక్కడున్న 99,99,999 విగ్రహాలను చూడటానికి 2 కళ్ళు సరిపోవు. 30 అడుగుల ఎత్తులో ఉండే కాలభైరుడి విగ్రహంతో పాటు భారీ గణేశుడు, దుర్గామాత విగ్రహాలు, రాతితో చెక్కబడిన పెద్ద పెద్ద నంది విగ్రహాలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ప్రతి విగ్రహంలో ఉట్టిపడే దైవత్వం, ఆధ్యాత్మికత ప్రపంచంలోకి తీసుకుని వెళ్తుంది. ఇక్కడ ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలో జరిగే అశోకాష్టమి మేళాకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో ఆ ఆలయం భక్తజన సందోహంతో నిండిపోతుంది. మరి ఒక విగ్రహం తక్కువ 1 కోటి మంది దేవతా విగ్రహాలున్న ఆలయం ఎక్కడుంది? దాని చరిత్ర ఏంటి? 99,99,999 దేవతా విగ్రహాలుంటే ఒక్క విగ్రహం తక్కువ అక్కడ ఎందుకు తగ్గింది? దాని వెనకున్న స్టోరీ ఏంటి? పురాణాలు ఏం చెబుతున్నాయి? అంతు చెక్కని రహస్య ఆలయం తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. ప్రపంచంలోనే ఎక్కువ దేవాలయాలు ఉన్నది మన దేశంలోనే. భారతదేశం హిందూ దేవాలయాలకు పుట్టినిల్లు. ఉత్తరాన ఉన్న కశ్మీర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు, పశ్చిమాన గుజరాత్ కచ్ నుంచి తూర్పున అరుణాచల్ ప్రదేశ్ వరకు చూసుకుంటే ఏ ఒక్క గ్రామం ఆలయం లేకుండా లేదు. ఒక శివాలయమో లేకపోతే ఒక రామాలయమో తప్పకుండా దర్శనమిస్తుంది. అయితే అనాదిగా వస్తున్న ఆ ఆలయాలను మన హిందూ సంస్కృతి కాపాడుతూ వస్తుంది. అయితే ఈ పురాతన ఆలయాల్లో ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతలు అంతు చెక్కని రహస్యాలుగా కూడా ఉన్నాయి. దీంతో చాలా పురాతన ఆలయాలు మిస్టరీలుగా మిగిలిపోతున్నాయి. ఆ జాబితాలోకి వస్తుంది త్రిపుర రాష్ట్రంలోని వనాకోటి ఆలయం. ఈ ఆలయం శతాబ్దాలుగా మిస్టరీగా మిగిలిపోయింది. ఈ ప్రత్యేకమైన ఆలయంలో ఒకటి తప్ప 1 కోటి విగ్రహాలు ఉండటమే పెద్ద ప్రత్యేకత. దట్టమైన అటవీ ప్రాంతంలో కొండల మధ్యలో ఉన్న ఈ ఆలయ ప్రదేశం ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడ ఏకంగా 99,99,999 రాతి విగ్రహాలు ఉన్నాయి. 1 కోటిలో ఒక విగ్రహం తక్కువ కాబట్టి ఈ ప్రదేశానికి వనాకోటి అని పేరు వచ్చింది. బెంగాలీలో వనా అంటే తక్కువ అని అర్థం. ఈ ఆలయం వెనుక ఉన్న రహస్యం, పురాణ గాథలు పర్యాటకుల్ని, చరిత్రకారుల్ని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ విగ్రహాల వెనుక ఉన్న ప్రధానమైన పురాణ కథ శివుడికి సంబంధించింది. ఒకానొకప్పుడు శివుడు 1 కోటి మంది దేవతలతో కలిసి కాశీకి వెళ్తుండగా అలసిపోయి ఈ వనాకోటి ప్రాంతంలో రాత్రి బస చేశారట. సూర్యోదయానికి ముందే అందరూ నిద్రలేచి ప్రయాణం కొనసాగించాలని శివుడు ఆజ్ఞాపించారట. అయితే ఆ మరుసటి రోజు ఉదయమే శివుడు తప్ప మిగతా దేవతలందరూ గాఢ నిద్రలో ఉన్నారు. దీంతో ఆగ్రహించిన శివుడు ఆ దేవతలందరినీ అక్కడే రాతి విగ్రహాలుగా మారిపోవాలని శపించి తాను ఒక్కడే కాశీకి వెళ్ళిపోయారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఇక్కడ 1 కోటికి ఒక విగ్రహం తక్కువగా 99,99,999 విగ్రహాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో పాటు మరో ఆసక్తికరమైన కథ కూడా ప్రచారంలో ఉంది. కల్లు కుమార్ అనే ఒక గొప్ప శిల్పి శివపార్వతులతో కలిసి కైలాసానికి వెళ్లాలని కోరుకున్నాడట. అయితే ఒక రాత్రిలోనే 1 కోటి శివలింగాలను లేదా దేవతామూర్తులను చెక్కితేనే కైలాసానికి అనుమతిస్తామని శివుడు షరతు విధించారు. ఆ శిల్పి రాత్రంతా కష్టపడి విగ్రహాలను చెక్కాడు. కానీ తెల్లవారేసరికి 1 కోటి విగ్రహాలకు ఒక విగ్రహం తక్కువైందట. దీంతో ఆ శిల్పి కోరిక తీరలేదని, ఆ శిల్పాలే ఇప్పుడు వనాకోటిలో దర్శనమిస్తున్నాయని స్థానికులు నమ్ముతారు. అయితే త్రిపుర రాజధాని అగర్తాలకు సుమారు 178 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వనాకోటి ఇప్పుడు ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారుతోంది. ఈ ప్రాంతం యొక్క చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను గుర్తించి దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చారు. ఈ అంతుచిక్కని రహస్యాల ఆలయాన్ని దర్శించుకోవడానికి దేశం నలుమూల నుండి భక్తులు, పర్యాటకులు తరలివస్తుంటారు. ఏప్రిల్ నెలలో జరిగే ఇక్కడ అశోకాష్టమి మేళాకు వేలాదిగా జనం హాజరవుతారు. ఇక్కడ రాతి శిల్పాలు అద్భుతమైన కళా నైపుణ్యానికి దర్పణం పడతాయి. ముఖ్యంగా 30 అడుగుల ఎత్తులో ఉండే వనాకోటేశ్వర కాలభైరవ విగ్రహం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. దీనితో పాటు భారీ గణేశుడు, దుర్గామాత విగ్రహాలు, రాతితో చెక్కబడిన నంది విగ్రహాలు పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. 7వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం మధ్య కాలంలో ఈ శిల్పాలను చెక్కినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ ప్రాంతం అద్భుతమైన జలపాతాలు, పచ్చని చెట్లతో నిండి ఉండి పర్యాటకులను కనువిందు చేస్తుంది.